అందరికీ స్వాగతం. కుటుంబం అనగానే మన మనసులో ఏ ఆలోచన వస్తుంది? బంధాలు, ప్రేమ, అనుబంధాలు కదా? ఇవన్నీ నిజమే. కాని కుటుంబం అంటే కేవలం కొందరు వ్యక్తుల సమూహం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన బాధ్యత అని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం కుటుంబం యొక్క ఈ లోతైన అర్థాన్ని కలిసి తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. కుటుంబమనేది ఒక బాధ్యత. ఈ ఒక్క ఆలోచనే చాలు, మన దృక్పథం మొత్తం మారిపోతుంది. అప్పుడు మనం కేవలం ఆ ఇంట్లో సభ్యులుగా ఉండం, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే సంరక్షకులుగా మారతాం. ఈ బాధ్యతను మనం స్వీకరించినప్పుడే కుటుంబం వెనుకున్న అసలైన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. మరి ఈ అసాధారణ బాధ్యత అంటే అసలు అర్థమేంటి? కేవలం డబ్బు సంపాదించడం, రోజువారీ పనులు చూసుకోవడమేనా? అస్సలు కాదు. ఈ బాధ్యత అంతకు మించినది. మన పాత్రను మనం కొత్తగా ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కుటుంబ బాధ్యత అంటే కేవలం భౌతిక అవసరాలు తీర్చటం కాదన్మాట. అసలైన బాధ్యత ఎక్కడుందంటే, మన కుటుంబ సభ్యుల ఆలోచనలను, వారి విలువలను, వాళ్ల క్యారెక్టర్ను సరైన దారిలో పెట్టడంలో ఉంది. ఒక తోటమాలి మొక్కలకు నీళ్లు పోయడమే కాదు కదా, అవి సరిగ్గా అందంగా పెరిగేలా చూస్తాడు. అచ్చం అలాగే మన కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశం చేయడమే మన పవిత్ర కర్తవ్యం. ఈ ఆలోచనే మనల్ని ఓ ముఖ్యమైన పాయింట్కి తీసుకెళ్తుంది. అదేంటంటే, మనందరికీ మొదటి బడి మన కుటుంబమే. అవును, మన క్యారెక్టర్కి, మన విలువలకి పునాది పడేది అక్కడే. ఈ అద్భుతమైన మాటలు చూడండి, పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ఒక మంచి పౌరుడిగా ఎలా ఉండాలి, ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే పాఠాలన్నీ మనం కుటుంబం నుంచే నేర్చుకుంటాం. అంటే మనం బయట సమాజంలో ఎలా ఉండాలి అనేదానికి బీజాలు మన ఇంట్లోనే పడతాయన్నమాట. ఎంత నిజమో కదా? సరే, ఇదంతా బానే ఉంది. థియరీ ఓకే. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఒక కుటుంబాన్ని సామరస్యంగా, ఒక ఆదర్శవంతమైన ఫ్యామిలీగా మార్చే ఆ ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక ఆదర్శ కుటుంబానికి 3 పిల్లర్స్ అవసరం. మొదటిది ప్రేమ, ఇది బంధానికి బేస్. రెండవది సహకారం, ఇది అందర్నీ కలిపి ఉంచుతుంది. అయితే ప్రేమ, సహకారం సరైన దారిలో ఉండాలంటే మూడోది క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ మూడింటి బ్యాలెన్సే ఒక ఆదర్శ కుటుంబానికి దారి. ఈ 3 సూత్రాలు ఎంత పవర్ఫుల్ అంటే, అవి కేవలం ఇటుకలతో కట్టిన ఇంటిని ప్రేమ నిండిన గృహంగా మారుస్తాయి. అక్కడితో ఆగకుండా ఆ గృహాన్ని భూమిమీద స్వర్గంగా మార్చేస్తాయట. వినడానికే ఎంత బావుందో కదా? సరే, ఇప్పటిదాకా కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ని కొంచెం పెద్దడి చేద్దాం. మన ఇంట్లో మనం కట్టుకున్న స్వర్గం ప్రభావం బయట ప్రపంచం మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే అది కేవలం మనవరకే పరిమితం కాదు. మనం జీవితంలో ఎన్నో విజయాల వెంట పడతాం కదా, కానీ అసలైన విజయం, అన్నింటికన్నా పెద్ద విజయమేంటో తెలుసా? మన సొంత ఇంటిని ఒక స్వర్గంలా మార్చుకోవటమే. ఎందుకంటే మనకు అసలైన శాంతి, సంతోషం దొరికేది అక్కడే. అయితే ఈ మంచి ప్రభావం మన ఇంటి గడపతోనే ఆగిపోదు, అది బయట కూడా పాకుతుంది. ఎలా అంటారా? చూద్దాం. ఇప్పుడు మనం అసలైన పెద్ద చిత్రానికి వస్తున్నాం. ఈ విశ్లేషణలో ఇదే చాలా ముఖ్యమైన భాగం. ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఒక గొప్ప దేశానికి పునాది ఎలా అవుతుందో అర్థం చేసుకుందాం. మరి విలువలతో కూడిన అలాంటి ఒక బలమైన కుటుంబం దేనిని సృష్టిస్తుంది? దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామా? ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. కుటుంబాలు హ్యాపీగా, సామరస్యంగా ఉంటే ఆటోమేటిక్గా సమాజం బలంగా తయారవుతుంది. ఎప్పుడైతే సమాజాలు బలంగా ఉంటాయో అప్పుడు దేశం గొప్పగా ఎదుగుతుంది. చూశారా, దేశ నిర్మాణం ఎక్కడ మొదలవుతుందో? మనింట్లోనే. అందుకే మన కుటుంబ బాధ్యతను ఏదో చిన్న పర్సనల్ విషయంగా అస్సలు చూడకూడదు. మనం దాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే ఒక మంచి సమాజానికి, ఒక నవయుగానికి పునాది వేస్తున్నట్టే లెక్క. ఇది ఎంత పెద్ద విషయమో కదా? ఈ అద్భుతమైన జ్ఞానమంతా మనకు ఎక్కడినుంచి వచ్చిందంటే, యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి విప్లవాత్మక ఆలోచనల నుంచే. ఆయన బోధనలే వీటన్నిటికీ మూలం. సరే, ఇదంతా విన్నాక మన ముందున్న ప్రశ్న ఒక్కటే. ఈరోజు మనం మన కుటుంబంలో, మన సమాజంలో, ఈ ప్రపంచంలో ఎలాంటి పునాది వేయడానికి సంకల్పించుకుందాం? ఒక్కసారి ఆలోచిద్దాం.